హలో ఫ్రెండ్స్, ఆర్ఎన్ఆర్ 15048 లేదా తెలంగాణ సోనా రైస్ అండ్ మై బ్లడ్ షుగర్ చాలా వరకు వైట్ రైస్ వెరైటీస్ హై జిఐ, కానీ తెలంగాణ సోనా రైస్ వెరైటీ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ లో కేవలం 52. సో మెటబాలిక్ హెల్త్ అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి సూట్ అయ్యే 200 గ్రామ్స్ లో జిఐ తెలంగాణ సోనా రైస్ టెస్ట్ 1 గా ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని తిని, టెస్ట్ 2 గా సింపుల్ గా శనగల పొడి వేసుకొని తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి డీటెయిల్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, లో జిఐ తెలంగాణ సోనా రైస్ ని హై జిఐ కామన్ వైట్ రైస్ తో కంపేర్ చేస్తూ సీజిఎం రిజల్ట్స్ చూసినట్లయితే టెస్ట్ 1 ముద్దపప్పు, ఆవకాయ కాంబినేషన్ లో రిజల్ట్స్ చూద్దాం. 2 రకాల రైస్ లో కూడా ఆవకాయ నెయ్యి స్పైక్ ని బ్లంట్ చేయడంలో హెల్ప్ అయినప్పటికీ గ్లూకోజ్ కర్వ్ యొక్క షేప్, స్టెబిలిటీ అండ్ ఎఫెక్టివ్ గ్లూకోజ్ క్లియరెన్స్ విషయంలో లో జిఐ తెలంగాణ సోనా రైస్ క్లియర్ విన్నర్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ 2 ఇతర ఫ్యాక్టర్స్ లేకుండా సింపుల్ గా శనగల పొడితో తిన్నప్పుడు కూడా 32 పాయింట్స్ మోడరేట్ బ్లడ్ షుగర్ రైస్ తో ఇన్సులిన్ మీద ఒత్తిడి కలిగించే విధమైనటువంటి జిగ్జాగ్ రెస్పాన్స్ లాంటివి లేకుండా లో జిఐ లక్షణాలతో అన్బిలీవబుల్ అనిపించే విధంగా స్మూత్ అండ్ కంట్రోల్ రైస్ అండ్ డ్రాప్ గమనించవచ్చు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. తక్కువ సమయంలో ఖరీఫ్ అండ్ రబీ మాసంలో కూడా ఎక్కువ సాగు చేయగలిగి రైస్ గ్రెయిన్ కి బ్లాస్ట్ డిజీజ్ సైతం నిర్మూలిస్తూ రైతులకి హెల్ప్ అవడంతో పాటు మన మెటబాలిక్ హెల్త్ కి కూడా హెల్ప్ అయ్యేలాగా ఈ రైస్ గ్రెయిన్ ని డెవలప్ చేసి మనకు అందుబాటులో తెచ్చిన ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ లెట్స్ ఆల్ ఈట్ స్మార్ట్.